నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జిల్లా సహకార అధికారి ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని అక్రమంగా సస్పెండ్ టీఆర్ఎస్ నాయకులు సహకార సంఘం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ పాలకవర్గాన్ని సస్పెండ్ చేసి మళ్లీ వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్ను వెంటనే చైర్మన్ గా అక్రమంగా నియమించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే డీసీఓను సస్పెండ్ చేయాలి, రద్దు చేసిన పాలకవర్గాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి చేశారు. చేరకపోయేసరికి తనను కేవలం రాజకీయ కోణంలోనే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను రద్దు చేసి కమిటీ రద్దును ఉపసంహరించుకోవాలి. చౌటుప్పల్ పిఎస్సిఎస్ కమిటీ రద్దును ఉపసంహరించుకోవాలి. చౌటుప్పల్ పిఎస్సి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. పిఎస్సిఎస్ డైరెక్టర్ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. పిఎస్సిఎస్ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. పిఎస్సిఎస్ డైరెక్టర్ సస్పెన్షన్ వెంటనే. తెలంగాణ 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 రచించాలి ఎమ్మెల్యే అప్రజాస్వామిక విధానాలు. రచించాలి ఎమ్మెల్యే అప్రజాస్వామిక. తెలంగాణ కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. ఉపసంహరించుకోవాలి. సింగిల్ విండో డైరెక్టర్ల రద్దును ఉపసంహరించుకోవాలి. ఆయన సొసైటీని వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్లో ఎంక్వైరీ చేసి జనరల్ బాడీ పెట్టలేదు కాబట్టి మిమ్మల్ని బాడీ మొత్తం డిస్క్వాలిఫైడ్ చేస్తున్నారని నేను ఆర్డర్ ఇచ్చిపోయాను. వాస్తవికంగా ఆయన ఏమి ఎంక్వైరీ చేసిన విషయం మాకు తెలియదు. అదర్ పర్సన్ ఏమి కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం కూడా మాకు తెలియదు. ఆ రోజు ఈ నెల 18వ తారీఖు నాడు అతను ఎంక్వైరీకి కోసం జిల్లా సహకార సంస్థ నుంచి ఏ ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసినటువంటి సందర్భాలు లేవు. ఏదో దూతు మంత్రం లేగా వచ్చి డిస్క్వాలిఫైడ్ చేస్తున్నాం మీ బాడీని మొత్తం అని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అంటే కనీసం ఒక 15 రోజుల ముందుగా మా సొసైటీ బాడీకి కూడా నోటీసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరక్షణంలో దాదాపు ఈ చేతి నుంచేమో డిస్క్వాలిఫైడ్ లెటర్లు ఆర్డర్లు ఇచ్చి ఇంకో చేతితోటేమో 6 వ్యక్తులకు వాస్తవికంగా ఆర్డర్ కాపీ ఇచ్చి పిక్కం వేసిపోయాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. వాస్తవికంగా కూడా గతంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ని డిస్క్వాలిఫైడ్ చేసిరని ట్రిబ్యునల్ని మేము సంప్రదిస్తే భిన్నంగా నువ్వు డిస్క్వాలిఫైడ్ చేసినావు కాబట్టి ఈ ఆర్డర్ కొట్టేస్తున్నామని ట్రిబ్యునల్లో కొట్టేయడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ అతను కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టును కూడా అప్పీల్ని కొట్టేయడం జరిగింది. వాస్తవికంగా హైకోర్టు ఎన్ని చెంపదెబ్బలు పెట్టినప్పటికీ కూడా పదే తప్పులు చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి గారి యొక్క సహాయ సహకారాల అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయని, మీరు చేసే పనులు చాలా బాగున్నాయి, నా మీద నుంచి బాగా ఒత్తిడి జరుగుతుంది, కంపల్సరీ నేను చేయక తప్పలేదన్నటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నాడు. మేము డైరెక్టర్లు అందరం కూడా 7-8 కలిసి డైరెక్టర్లని డీసీఓ గారిని ఈ మధ్యకాలంలో తన కార్యాలయంలో కలవడం జరిగింది. ఏంటి సార్ మేము చేసిన తప్పేమైంది, మేము ఇచ్చినటువంటి పిటిషన్లో మీరేమో యాక్షన్ తీసుకోరు, ఒక్కడు వైస్ చైర్మన్ అంజయ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద తీసుకొని ఇన్ని యాక్షన్లు తీసుకుంటారు, మేము ఏం ద్రోహం చేసినామని ఏమి నష్టం చేసినామని లేదు, ₹1 ఈ సొసైటీలో మేమేమన్నా అవినీతి చేసినామా అక్రమాలు చేసినామా ప్రూవ్ చేయండి అని అంటే మీరు మంచి వ్యక్తులు, అవినీతి మీరు చేయలేదు, కానీ నాకు ప్రెషర్ బాగా ఉంది, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలి అనేది ఆయన నోటి నుంచి వచ్చినటువంటి పదం. ఈ అన్నీ కూడా నేను ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి, డీసీఓ గారు చెప్పినవి కూడా. పార్టీలకు వచ్చి మేమేం చేస్తామండి అని అంటే ఏం లేదు, ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ ఉండొద్దు అనేది అభిప్రాయం ఉన్నది ఎమ్మెల్యే గారిది అని అంటే